ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు. హస్తప్రయోగం మంచిదా చెడ్డదా? ఈ విషయంలో చాలా రకాల అపోహలు, అవాస్తవిక పరిస్థితులు సమాజంలో నెలకొని ఉన్నాయి. ఎవరైనా హస్తప్రయోగం చేసుకుంటున్నారో తెలిస్తే వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళని దూరంగా పెట్టేటువంటి పద్ధతులు కూడా సమాజంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. హస్తప్రయోగం మంచిదా చెడ్డదా? ఈ విషయంలో నిపుణులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎక్కువ మంది చెప్పేటువంటి విషయం ఏమిటంటే హస్తప్రయోగం అనేది మంచిది. దీనివల్ల ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. కొంతమంది దీనివల్ల మతిభ్రమణ జరుగుతుందని, లేకపోతే వివిధ రకాలుగా ప్రవర్తిస్తారని, ఇంకొక శారీరకంగా ఏదైనా అవాంతరాలు ఏర్పడతాయని, పెళ్లి చేసుకోవడానికి పనికిరారని, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొంటే ఏది జరుగుతుందో అలాంటిదే హస్తప్రయోగంలో కూడా జరుగుతుంది. సపోజ్ 17 ఏళ్ల వయసు వచ్చినటువంటి ఒక కుర్రాడు హస్తప్రయోగానికి అలవాటు పడ్డాడు అనుకున్నాం. అతను వెంటనే మ్యారేజ్ చేసుకునే అవకాశాలు లేవు. దానికి అతను ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రయత్నం చేయడం కానీ, లేక వేశ్యల కోసం ప్రయత్నం చేయడం కానీ, రకరకాల ఆల్టర్నేటివ్ అతను తయారు చేయాలి. దానివల్ల డబ్బు వృధా అవుతుంది. రెండోది, ఆరోగ్యం పాడే అవకాశాలు ఉన్నాయి, జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అదే అతని వివాహం చేసుకునే లోపల హస్తప్రయోగం చేసుకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా అతను ఎప్పుడు కూడా ప్రశాంతతను అనుభవిస్తాడు. ఒక స్వయం తృప్తి అనేది కలుగుతుంది. స్త్రీ పురుషులు కలవడం వల్ల ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో అవే హార్మోన్స్ హస్తప్రయోగంలో కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఇంకొక స్త్రీ కోసం ప్రయత్నం చేసి అదే వేరువేరు పురుషులను కలిసేటువంటి స్త్రీతో అతను కలిసినప్పుడు అతని ఆరోగ్యం పాడు చేసుకునే ప్రయత్నం, డబ్బు వృధా చేసుకునే ప్రయత్నం, దానికోసం వెతుకులాడుతూ వెళ్ళే ప్రయత్నం కన్నా ఈ ప్రయత్నం మేలని కొంతమంది సిద్ధాంతులు చెప్తున్నారు ఈ విషయాన్ని గురించి. అలాగే ఆడవాళ్ళు హస్తప్రయోగం చేసుకునేటప్పుడు రకరకాల సాధనాలు వాడుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా కొన్ని టాయ్స్ని వాడుతూ ఉంటారు, డిల్డో అనేటువంటి ప్రయోగాలను వాటిని చేస్తుంటారు. ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే బ్యాక్టీరియా లేనటువంటి టాయ్స్ను మాత్రమే వాడే ప్రయత్నం చేయాలి. వాటిని మరి కావాల్సినటువంటి క్లీన్లీనెస్ను వాళ్ళు చూసుకోవాలి. రెండోది, ఏమైనా చిన్న చిన్నవి రకాలైనటువంటి వాటిని వారు తమ యొక్క రహస్య అంగాల్లో చొప్పించినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల దాన్ని కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి హస్తప్రయోగం తెలుసు కాబట్టి పొద్దు నుంచి రాత్రి దాకా రోజుల తరబడి దాన్ని చేస్తూ కూర్చునేట్టు ప్రయత్నం కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకొని రోజుకు ఒకసారి లేక 2-3 సార్లు మాత్రమే పరిమితంగా చేసుకుంటూ దాన్ని పూర్తి చేసుకోగలిగితే మంచిది. దీనివల్ల వాళ్ళలో ఒక ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. రాబోయే జీవిత భాగస్వామితో శృంగార విషయాలు గోప్యంగా కాకుండా చక్కగా మాట్లాడుకొని తనకేం కావాలో తన భాగస్వామికి తెలియజేసి భాగస్వామి నుంచి కూడా ఆ రకమైనటువంటి మరి అవకాశం పొందేటట్టుగా చేసుకోగలిగితే వారి దాంపత్య జీవితం కూడా భవిష్యత్తులో చాలా గొప్పగా ఉంటుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే ఏ వ్యక్తులైతే తాము ఒకవేళ జీవితంలో నాకు వయసు పెరిగింది, ఈ వయసు పెరిగిన తర్వాత ట్యాబ్లెట్ సహకారం తీసుకోవాలి, ఏ వయాగ్రా సహకారం తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచనలు ఉంటారు. మీరు ఇలాంటివి ఏదైనా ఇతర సాధనాలు ఉపయోగించండి, ఏదైనా ట్యాబ్లెట్స్ ఉపయోగించి శృంగారంలో మీ జీవితాన్ని రసమయం చేసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే డోసేజ్ నిశ్చయం ఉంటుంది. మన ఆరోగ్యం మీద ఆధారపడి, మన వయసు మీద ఆధారపడి డోసేజెస్ ఉంటాయి. కాబట్టి ఆ వయసు వారికి ఎంత డోసేజ్ కావాలి, ఏ రకమైన ట్యాబ్లెట్ వాడితే వారికి సంతృప్తికరమైనటువంటి సెక్స్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది, ఇదన్నీ చెప్పగలిగేవాడు దీంట్లోపల సెక్సాలజిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ని ప్రత్యేకంగా కన్సల్ట్ చేసి వారి యొక్క సలహా తీసుకొని
ఆ సలహా ప్రకారంగా ముందుకు వెళితే వారి జీవితాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఉంది. తెలిసి తెలియక డోసేజ్ ఎక్కువ వేసుకున్నట్టయితే అది ఒక్కోసారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణాంతకమయ్యే పరిస్థితులు కూడా ఒక్కోసారి ఏర్పడవచ్చు. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యంగా సమాజం కూడా హస్తప్రయోగం చేసుకునే వాళ్ళని గురించి అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి ఏ బాధ కలిగించకుండా, ఏ రకమైన నష్టాన్ని కలిగించకుండా తనకు తానుగా సంతృప్తి పొందడం అనేది అసభ్యకరమైన విషయం కానీ, అవాంతరమైన విషయం కానీ, సమాజానికి నష్టం వచ్చే విషయం కాదని గ్రహించి వాళ్ళని కూడా ఆదరిస్తూ సమాజంలో వాళ్ళని మనం ఏ రకంగా కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాల్సిన అవసరం సమాజానికి కూడా ఉంది. ఇలాంటి ఒక హస్తప్రయోగం మంచిదే కానీ జీవితంలో చెడు కాదని మన శాస్త్రవేత్తలు కానీ, మన డాక్టర్స్ కానీ వీరందరూ కూడా చెప్తున్నటువంటి ఏకైక అభిప్రాయం ఇది.